బీహార్ ఓటర్లు రికార్డు సృష్టించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి రికార్డు స్థాయిలో 68.52% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్లో ఓటర్లు ఉండటంతో పోలింగ్ శాతం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. పోలింగ్ ముగిసిన ప్రాంతాల్లో ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు తరలించారు. మరోవైపు ఎన్డీఏని అధికారంలోకి రాబోతుందని తెలిపాయి ఎగ్జిట్ పోల్స్. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంత రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. సెకండ్ ఫేజ్ లో సాయంత్రం 6 గంటల వరకు 68.52% పోలింగ్ నమోదైనట్లు తెలిపింది ఎన్నికల సంఘం. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు అధికారులు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు తెలిపింది ఈసీ. आज आजाद भारत में इतिहास रच दिया है। 1951 से अब तक हुए सभी चुनावों में सर्वाधिक प्रतिशत वोटिंग की, जो कि लगभग 66.9% है। 1951 से लेकर अब तक हुए सभी चुनावों में हमारी माताओं, बहुओं और बेटियों ने चुनाव आयोग पर पूर्ण विश्वास जताते हुए अभी तक का सबसे अधिक मतदान किया है, 71%। बिहार के इन पारदर्शी और शांतिपूर्ण चुनावों ने पूरे भारत को राह दिखाई है। బీహార్ సెకండ్ ఫేజ్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రజలు. మరోవైపు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది ఈసీ. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీటీవీలతో పర్యవేక్షించింది. పోలింగ్ ముగియగానే ఈవీఎంలకు సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు అధికారులు. సెకండ్ ఫేజ్ లో 20 జిల్లాల్లోని 122 సీట్లకు ఎన్నికలు నిర్వహించింది ఈసీ. దీనికోసం 45,000కు పైగా పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు అధికారులు. బీహార్లో మొత్తం 243 సీట్లు ఉండగా నవంబర్ 6న ఫస్ట్ ఫేజ్ లో 121 సీట్లకు పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న ప్రకటించనుంది ఈసీ. బీహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి సర్వే సంస్థలు. అన్ని సర్వే సంస్థలు అధికార ఎన్డీఏకే గంపగుత్తుగా మెజార్టీ కట్టబెట్టాయి. పీపుల్స్ పల్స్ సంస్థ అధికార ఎన్డీఏ కూటమికి 133 నుంచి 159 సీట్లు వస్తాయని తెలిపింది. విపక్ష మహాగఠబంధన్ 75 నుంచి 101 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. ఇతరులు 2 నుంచి 8 సీట్లు గెలిచే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. పీపుల్స్ ఇన్సైట్ సంస్థ ఎన్డీఏకు 133 నుంచి 148 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇండియా కూటమి 87 నుంచి 102 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని తెలిపింది. ఇతరులకు 3 నుంచి 8 సీట్లు దక్కుతాయని చెప్పింది. మాట్రిచ్ సంస్థ అధికార ఎన్డీఏ కూటమి 147 నుంచి 167 సీట్లలో విజయం సాధిస్తుందని తెలిపింది. ఇండియా కూటమికి 70 నుంచి 90 స్థానాలు వస్తాయని చెప్పింది. ఇతరులకు 2 నుంచి 10 సీట్లు వస్తాయని తెలిపింది. దైనిక్ భాస్కర్ సంస్థ తన ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏకు 145 నుంచి 160 సీట్లు వస్తాయని అంచనా వేసింది. విపక్ష ఇండియా కూటమి 73 నుంచి 91 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇతరులకు 2 నుంచి 8 సీట్లు వస్తాయని తెలిపింది. మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా ఈసారి ప్రజలు మార్పు కోరుకున్నారని, తాము అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇండియా కూటమి నేతలు.